తర్వాత బాండీ పెట్టి నూనె వేసుకొని టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు, అల్లము, ఉల్లిపాయ, అదిగో ఉల్లిపాయ, ఆవాలు, శనగపప్పు, తోపప్పు సామాన్ మీకు తెలుస్తుంది కదా, అలా అన్నీ వేసి వేయించుకొని ఒక కప్పు వేసాము కాబట్టి 4 కప్పులు వాటర్ పోస్తుంది. ఎందుకంటే ఇవి కొర్రలు కదా, కొర్రలు ఉడకడం లేట్ అవుతుందన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పోయాలి. ఇగో కొర్రలు నేను వేయించి మిక్సీ పట్టుకున్నా. ఇవి కొంచెం రవ్వగా అయినాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ మరిగాక ఈ వాటర్లో పోస్తాను. అది కొర్రలతో ఉప్మా చేసుకోవడం ఈజీయే. ఎందుకంటే బాగా ప్రోటీన్ కలిగినాయి కదా కొర్రలు, సజ్జలు, జొన్నలు, మనకు తెలిసిన విషయం కదా. ఇప్పుడు మిల్లెట్స్ ఎక్కువ తినమంటున్నారు కాబట్టి మనం రోజుకో రకం మిల్లెట్స్తో చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కొర్రలతో ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ ఎలా చేయాలో మరలా చెప్తాను. మీరు కొర్రలన్నీ శుభ్రం చేసుకొని బాండీలో వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్నాక వాటిని మిక్సీ పట్టుకోండి. తర్వాత పప్పు సామాన్లు, వేరుశనగపప్పు, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము, టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసి కరివేపాకు జోడించి మీరు బాగా వేయించుకోవాలి. తిరగమాత కాలిన తర్వాత ఆ టమాటా, ఉల్లిపాయ గ్రేవీలాగా అయిపోయాక 1 కప్పు కొర్రలకి 4 కప్పులు వాటర్ పోయాయి. అప్పుడు నీకు ఉప్మా బాగా తయారవుతుంది. ఆ ఉప్మా చాలా టేస్ట్గాను ఉంటుంది. ఎందుకు నేను చెప్పడం ఎందుకు, మీరు కూడా ఒకసారి చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. నీరు మరిగాక మనం ఇప్పుడు ఈ కొర్రల్ని వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా, వీటిని పోద్దాం. ఇంకా వాటర్ మరగలేదు, ఇప్పుడు కదా పోసింది. ఎమ్మటే పోసి మన పని కానిచ్చుకోకూడదు. ఏదైనా నిదానంగా, రుచిగా, శుచిగా, శుభ్రంగా చేసుకోవాలి. అప్పుడే కదా మనకి తినాలనిపించేది, అరిగేది అంతా బాగుంటుంది కదా. నీరు బాగా తెల్లనిచ్చినాక ఈ కొర్రలది పోసి చక్కగా దగ్గరుండి గరిటెతో వయ్యారంగా తిప్పుకుంటే మన ఉప్మా రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మణీశ్వరుల్లో నేను ఉప్మానే కాదు, పెళ్లి వేడుకలే కాదు, ఇంకా కళ్యాణ మండపాల అలంకరణే కాదు, పెళ్లి కూతురున్న